డిఆర్డిఓ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి 2 రకాల నోటిఫికేషన్ అయితే విడుదలైతే అవ్వడం జరిగింది. సో ఈ రెండు నోటిఫికేషన్లకు వచ్చేసి మనకు 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు లొకేషన్ కూడా వచ్చేసి బెంగళూరులో అయితే పని చేయవలసి ఉంటుంది. సో మరి ఈ 2 నోటిఫికేషన్ల గురించి పూర్తి విషయాలు అయితే మనం తెలుసుకుందాం వీడియోలో. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరైతే ఎండ్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మీకు దీనికి సంబంధించి ఇంకా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడి నుంచైనా సరే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా వీడియోలో మిస్ అయినా సరే మీరు ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకొని ఎలిజిబుల్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో మరి మీరు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు మొబైల్కి అయితే మీరు తిరిగి పొందవచ్చు. సో మరి ఇక్కడ మనం ఫస్ట్ నోటిఫికేషన్ గురించి మనం చూస్తే మనకు డిఆర్డిఓ నుంచి డిఈబిఈఎల్లో జేఆర్ఎఫ్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. బెంగళూరులోని డిఫెన్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో డిఆర్డిఓ, డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ డిఈబిఎల్ కింద జేఆర్ఎఫ్ ఖాళీల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే కోరుతుంది. వివరాలు కింద మనం చూస్తే జూనియర్ రీసెర్చ్ ఫెలో కింద జేఆర్ఎఫ్ కింద మనకు మొత్తం ఖాళీలు అయితే 6 పోస్టులు అయితే ఖాళీలుగా ఉండడం జరిగింది. సో మరి అర్హత కింద చూస్తే పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణత, నెట్, గెట్ అర్హత కలిగిన అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా వయస్సు కింద చూస్తే 28 సంవత్సరాలు అయితే మించకూడదని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎంపిక విధానం ఎలా ఉంటుందని చూస్తే షార్ట్ లిస్టింగ్ అండ్ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక అయితే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరినీ షార్ట్ లిస్టింగ్ చేసిన వాళ్ళందరికీ అయితే ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా దరఖాస్తు విధానం వచ్చేసి ఈమెయిల్కి అయితే మనం సెండ్ చేయవలసి ఉంటుంది. ఈమెయిల్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సింది. ఈమెయిల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఒకవేళ స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. hrd@debel.drdO.in చెప్పేసి ఈ యొక్క ఈమెయిల్కి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సెండ్ చేయవలసి ఉంది. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు అక్కడి నుంచి తెలుసుకోవచ్చు. చివరి తేదీ ఎప్పుడని చూస్తే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే మనకు నవంబర్ 23 నుంచి 27 తేదీల మధ్యలో అయితే రావడం జరుగుతుంది. సో ఈ ప్రకటన మనకు నోటిఫికేషన్ ఎప్పటి నుంచి వచ్చిందో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా డేట్ అయితే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది మనకు డిఆర్డిఓ నుంచి జేఆర్ఎఫ్ సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. మరొక నోటిఫికేషన్ అది కూడా చూస్తే మనకు డిఆర్డిఓ సంబంధించి ఎన్పిఓఎల్లో జేఆర్ఎఫ్ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. 2 రకాల నోటిఫికేషన్. ఇది కూడా మనకు బెంగళూరు నుంచి రావడం జరిగింది. బెంగళూరులోని డిఫెన్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నావల్ ఫిజికల్ అండ్ ఓషియానోగ్రాఫిక్ ల్యాబొరేటరీ కింద అయితే పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తు అయితే కోరడం జరుగుతుంది. సో మరి పూర్తి వివరాలు ఇక్కడ మనం చూస్తే మనకు ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలో కింద జేఆర్ఎఫ్ ఇక్కడ కూడా ఖాళీలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ప్రజెంట్ అయితే ఎటువంటి ప్రకటన అయితే ఇవ్వలేదు. ప్రకటించాల్సి ఉంటుంది. బట్ ఎన్ని అయితే ఉండొచ్చు. కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థి అయితే అప్లై అయితే చేసుకోండి. విభాగాలకి చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి అర్హత కింద చూస్తే మనకు పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్, గెట్ అర్హత కలిగిన అభ్యర్థులు అయితే ఉన్న వాళ్ళందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎంపిక విధానం కూడా ఇది కూడా సేమ్ అంతే. షార్ట్ లిస్టింగ్ చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ ఆధారంగా అయితే సెలెక్షన్ అయితే ఉంటుంది. ఇది కూడా ఈమెయిల్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం ఉంటుంది. hrd@npol.drdO.in చెప్పేసి ఈ యొక్క ఈమెయిల్ ద్వారా మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉన్నది. దీనికి చివరి తేదీ ఎప్పుడంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చిన 30 రోజుల్లోపు అయితే మనం అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క డిఆర్డిఓ నుంచి వచ్చిన మనకు బెంగళూరు సంస్థ సంబంధించిన డిఆర్డిఓ సంస్థ వచ్చిన 2 రకాల నోటిఫికేషన్ వివరాలు. మరిన్ని పూర్తి వివరాలు మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో పీడిఎఫ్లు ఇవ్వడం జరిగింది. 2 పీడిఎఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. చాలామందికి జాబ్స్ తెలియదు కాబట్టి మన ఛానల్ ద్వారా జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి ఇది ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మళ్ళీ అయితే కలుద్దాం. థ్యాంక్ యూ.